హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రీన్ ఆవకాయ చేసుకోవడం ఎలా అనేది చూద్దాము. చాలా టేస్టీగా ఉందండి. దీనికి కొలతలు చెప్తాను, ఒకసారి చూడండి. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసులు తీసుకున్నా అండి. ఇవి నువ్వులు, మామిడికాయ ముక్కలేమో 4 గ్లాసులు, నువ్వులు 1 గ్లాసు. నువ్వులు సన్న మంట మీద వేయించి మిక్సీ పట్టుకోవాలి, పొడి చేసుకోవాలండి. ఉప్పు 3/4 గ్లాసు, నువ్వులు వేయించి మిక్సీ పట్టుకున్నాను కదా ఆ పొడి అండి. పసుపు, మెంతిపిండి కొంచెం, ఈ ఆవాలు కూడా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, గ్రీన్ ఆవకాయ అని చెప్పా కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదే. దీనికి వచ్చేసి ఈ పచ్చిమిరపకాయల్ని ఇలా వేయించుకోవాలి నూనెలో. మనం సుమారుగా మనకి ఇందాక గ్లాసు నువ్వులు చెప్పాను కదా, ఆ నువ్వులు ఎన్నైతే పడుతున్నామో సేమ్ అన్నీ అంత కారం కావాలి. ఆ కారాన్ని ఇట్లా వేయించేసిన మిరపకాయల్ని పేస్ట్ పట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలండి ఇలా కచ్చా పచ్చగా కొట్టుకోవాలి. ఇదిగోండి మిరపకాయ కారం, పచ్చిమిర్చి కారం. నూనెండి తగినంత. నూనె వేసి ఇలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. 3 డేస్ తర్వాత మనం చక్కగా అన్నంలో తినడానికి బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంది. జనరల్గా అంటే మనం మామూలు ఆవకాయ తింటాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. టేస్ట్ కూడా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.